ఎన్నికల సమయంలో ఏం మాట్లాడినా వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే నేతల మధ్య మాటలు తూటాలుగా పేలుతున్నాయి. చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరేందుకు రెడీగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది. టచ్ పాలిటిక్స్ కు దారితీశాయి. ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఓవైపు బీఆర్ఎస్ టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెట్టిన కాంగ్రెస్ కమలం నేతలపైన కన్నేసినట్టు తెలుస్తోంది. దీంతో చేరికల విషయంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నడుస్తున్న వార్లోకి ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి చేరింది. టచ్ చేసి చూడాలంటూ రెండు జాతీయ పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లతో హిట్ పుట్టించారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇచ్చానికి కౌంటర్ కాక పుట్టించింది. దీనికి అదే స్థాయిలో కాంగ్రెస్ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ తగ్గలేదంటూ రిప్లై ఇచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నారు ఇప్పుడే చర్చనీయాంశంగా మారింది. కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డికి తీస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారట. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఈ రోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈ రోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డికి తీస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారట. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఈ రోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు